ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాక్షాత్తు దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం. మనం భజగోవిందం 112వ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం. కొంత సమయం మీతో గడపలేకపోయాను. ఇటు యాత్ర వెళ్ళటం, అందువల్ల కొన్ని ఎపిసోడ్లు మీకు ఇవ్వలేకపోయాను ఎన్ని రోజుల నుంచి. ఏదైనా కూడా భగవంతుని యొక్క అనుగ్రహం వల్లనే జరుగుతుంది. ఏదైనా కూడా మన మంచికి అని చెప్పుకుంటాం. అందువల్ల మరలా కొంత సమయం తర్వాత మీతో ముచ్చటిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. మనం భజగోవిందం ఇంతవరకు ఎన్నో శ్లోకాలు చెప్పుకున్నాం. ఈరోజు మనం మరలా ఇంకొక కొత్త శ్లోకాన్ని దర్శిద్దాం. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దృకుంకరణి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మనం గతంలో చూసుకుంటే ఒక వృద్ధుడి దృక్కుంకరణే అని సంస్కృత పాఠాన్ని వల్లవేస్తున్నప్పుడు తన యొక్క సమయాన్ని అంతా కూడా వృధా చేసుకుంటున్నాడని కరుణతో జగద్గురు ఆదిశంకరాచార్యులు వారికి సందేశం ఇస్తూ అవి మనకు చెప్తున్నట్టుగా మనం భావిస్తూ ఉన్నాం. అందువల్ల పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. ఇది ఈ శ్లోకం. పుట్టటం, చావటం, పునరపి జననం, తల్లి గర్భంలో ఉండటం, తర్వాత బయటికి రావటం, నీది కానటువంటి అనేక రకాల బంధాలతో నువ్వు పెనవేసుకొని చివరికి మరణించటం. ఇదేనా? ఇంతకన్నా ఎక్కువేం జరుగుతుందా? నాకు తెలిసినంత వరకు మాత్రం ఇదే. నువ్వు గత జన్మలో చేసినటువంటి పాపపుణ్యాలు అనుభవించటానికి ఏదో ఒక ఆశ్రయం కావాలి. కాబట్టి ఆ తల్లి గర్భంలో ఒక బీజ రూపంలో నువ్వు దానిలో పడి నవమాసాలు ఆ తల్లి గర్భంలో ఉండి చివరికి బయటపడ్డావు. ఆ తర్వాత నీరు కానివారంతా కూడా అనేక రకాల బంధాలు పెట్టుకున్నావు. నా తల్లి, నా తండ్రి, నా అక్క, నా అన్న, నా మామ, నా అత్త అంటూ అసలు నీది ఎవరో తెలియకుండా ఎంతోమందిని నీ వాళ్ళుగా చేసుకున్నావు. నీది కానటువంటి దాన్ని అన్నీ నాది అన్నావు. ఒట్టి చేతులతో వచ్చావు, ఒట్టి చేతులతో వెళ్తున్నావు. మరి ఇదేంటి ఇక్కడ? నా ఇల్లు అన్నావు, అవునా కాదా? నా డబ్బు అన్నావు, అవునా కాదా? కనిపించేదంతా నువ్వు సంపాదిందంతా కూడా నాది 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 అనే భావం పెట్టుకున్నావు కదా. ఏది నీది? ఒక్కసారి ఆలోచించేయి. నీదైతే నీకు ఎప్పుడు ఉండాలి కదా. ఎప్పుడు రాదుగా, నీ వెంట రావట్లేదు కదా. ఈ దేహం ఉన్నంత కాలమే నీతో ఉంటుంది. ఈ దేహం పోయిన తర్వాత ఏది నీ వెంట రావట్లేదు. మరి ఎందుకు బంధం పెట్టుకుంటున్నావు అని శంకరాచార్యులు అంటున్నారు. ఒక్కసారి ఆలోచన చేయి నాయన. వచ్చిన సమయాన్ని, నీకు భగవంతుడు ఇచ్చిన సమయాన్ని దేనికోసం నువ్వు వినియోగిస్తున్నావు?
చక్కగా ఆనందంగా భగవద్ చింతనలో ఉండాల్సింది ప్రాపంచిక సుఖాలతో అనుభవిస్తూ ప్రపంచంలో మునిగిపోతున్నావు కదా. ఒక్కసారి ఆలోచన చేయి. నువ్వు ఎంత సమయం వృధా అయిపోతుంది. ఒక్క విషయం తెలియజేస్తే చాలా మార్పు జరుగుతుందని గర్భోపనిషత్తులో ఒక చెప్పినటువంటి శ్లోకాన్ని మనం ఒకసారి ఇవాళ దర్శిద్దాం. మనం అనేక సార్లు మనం దర్శించుకున్నాం. కపిల గీతలో తల్లి దేవహూతి అడిగిన ప్రశ్న, నాయనా నువ్వు సాక్షాత్తు నారాయణుడు అంటున్నారు, కానీ అన్ని విషయాలు తెలుసు నీకు, నాకు ఒక సందేహం ఉంది, ఆ సందేహాన్ని నివృత్తి చేస్తావా? చెప్పు అమ్మా, ఏంటి? తల్లి గర్భంలో జరిగేటువంటి క్రియ నాకు ఒకసారి తెలియచేయి అన్నప్పుడు కపిల మహర్షి తల్లి దేవహూతికి చెప్పినటువంటి విషయం ఇది. పురుషుని శుక్లము స్త్రీ గర్భంలో ధరించినప్పుడు మొదటి రాత్రి సున్నితమవుతుంది. అది 5 రాత్రుల్లో ఒక నీటి బుడగగా తయారైంది. 10 రోజుల్లో అది మార్పు చెంది చిన్న రేగుబండంత సైజు తయారైంది. అదే మాంసముద్దగా తయారైంది. 1 నెల రోజులకి ఒక శిరస్సుగా తయారైంది. 2వ నెలలో కాళ్ళు, చేతులు, అవయవములు ఏర్పడ్డాయి. 3వ నెలలో గోళ్ళు, వెంట్రుకలు, చర్మం ఏర్పడింది. 4వ నెలలో సప్తధాతువులు ఏర్పడ్డాయి. సప్తధాతువులు అంటే ఏంటి నాన్న? త్వక్కు, చర్మము, రక్తము, మాంసము, మజ్జ, అస్థి, మేధస్సు. ఈ సప్తధాతువులు ఏర్పడ్డాయి. 5వ నెలలో ఆకలి, దప్పిక. శరీరం తయారైంది కదా, అందువల్ల ఆకలి, దప్పిక ఏర్పడింది. 6వ నెలలో కదలికలు ప్రారంభమైనవి. అప్పటి నుంచి 7వ నెలలో చింతన. 8వ నెలలో 9వ నెలలో బయటకు వచ్చేంత వరకు కూడా పూర్వజన్మలో చేసినటువంటి పాపపుణ్యాలన్నీ కూడా వేరు చేసుకుంటూ ఉంటాడు. ఒక్కసారి ఆలోచించి, దేహం తయారవుతుంది లోపల. 5వ నెలల వరకు పెద్ద ప్రాబ్లం కాదు. ఎప్పుడైతే ఆహారం పడిందో కదలికలు ప్రారంభమవుతాయి. అప్పుడు చూడటానికి ఎవరు కనపడరు. అక్కడ కదలటానికా, బయటికి పోవడానికి అవకాశం లేదు, ఎటు కదలటానికి అవకాశం లేదు. అప్పుడు అనిపిస్తుంది రక్త మాంసాలు, చీము, నెత్తురు అన్ని మధ్యలో కూడా మాంసం, అవన్నీ కూడా దానిలోనే మునిగిపోతున్నారు. అప్పుడు అనిపిస్తుంది, పురా పరజనస్యార్థే కృతం కర్మ శుభాశుభం ఏకాకే తేన దక్ష్యామి గతాస్తే ఫలభాగినకంటూ ఏడుస్తూ ఉంటావు. అప్పుడు పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాల వల్ల ఈ దేహం లభించింది. సంపాదించిన ఆస్తులన్నీ కూడా వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇవాళ ఒంటరిగా ఈ తల్లి గర్భంలో నేను అనుభవిస్తున్నానని అప్పుడు బాధపడితే ప్రయోజనం ఉంది నాయన. తల్లి గర్భంలో పడకముందే నువ్వు ఆలోచన చేయాలి. ఈ జన్మ వచ్చింది ఎందుకో తెలుసుకోవాలి. అప్పుడే నీకు ఒక మార్గం దొరుకుతుంది. సద్గురు వల్ల నీవెవరో తెలియజేస్తాడు. అందువల్ల నువ్వు తయారు చేసుకున్నటువంటి దేహం కాదు ఇది. పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాలు అనుభవించడానికి వచ్చినటువంటి దేహం ఇది. ఈ దేహాన్ని ఎందుకు వచ్చిందో ఆలోచన చేసుకొని మన మార్గాన్ని ఇంకోవైపు మరలించుకున్నప్పుడే దాని యొక్క విలువ మనకు తెలుస్తుంది. ఈ జన్మ రావటం అంటే అంత తేలికైన విషయం కాదు. వల్ల శంకరాచార్యులు చెప్పినటువంటి సిద్ధాంతం అంతా కూడా ఎవరికో కాదు, నీకు. అందువల్ల దివ్యాత్మ స్వరూపులైన
మనసు మార్పుకొని మంచి మార్గంలో నడుస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం తత్సత్.